బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గండికోటలో ఇంటర్ విద్యార్థి హత్య కేసు రోజుకు కొత్త మలుపు తీసుకుంటుంది. అయితే అమ్మాయి చనిపోయి ఇప్పుడు ఏకంగా వారం పైనే అవుతున్నా ఇంతవరకు దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలకు సంబంధించి కూడా నిందితుడు ఎవరు అనే దానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ముందుగా ప్రియుడైన లోకేష్ను అనుమానితుడిగా అరెస్ట్ చేశారు. కానీ ఇందులో లోకేష్కు ఎలాంటి సంబంధం లేదని తెలిసి లోకేష్ని కూడా పోలీసులు రిలీజ్ చేశారు. అయితే పరువు హత్య కోణంలో ఏదైనా ఈ హత్య జరిగి ఉంటుందా అనేది కూడా ఒక క్వశ్చన్గా మారింది. సో దీంతో రీసెంట్గా బాలిక సొంత అన్న బ్రహ్మయ్యను కూడా పోలీసులు విచారించారు. జమ్మలమడుగు పోలీసులు విచారించారు. అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి విచారణ జరిగింది. హత్య జరిగిన రోజు బాలిక కజిన్ బ్రదర్ కొండయ్య కూడా గండికోట ప్రాంతంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ హత్య జరిగిన 3వ రోజు మాత్రం పోలీసులు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి నిందితుడిని ప్రెస్ ముందర ప్రవేశపెడతామంటూ కూడా అప్పట్లో పోలీసులు చెప్పారు. కానీ ఇంతవరకు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అనేది ఇంకా పోలీసుల నుంచి రాలేదు. కానీ విచారణకు సంబంధించి మాత్రం చాలా డీప్గా పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. ఎస్ శివ, గండికోటలో ఇంటర్ విద్యార్థి హత్య తర్వాత దానికి సంబంధించి ముందుగా లోకేష్ని అనుమానించారు. ఆ తర్వాత అబ్బాయికి దీనికి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. అంతేకాకుండా అక్కడ రేప్ జరిగింది అనే కోణంలో కూడా ఒక దర్యాప్తు కొనసాగింది. తర్వాత రేప్ కూడా జరగలేదని చెప్పి కూడా తెలిసింది. అయితే ఏంటి ఇంతవరకు కూడా ఎలాంటి క్లూ మాత్రం దొరకలేదు. పరువు హత్య కూడా జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగింది. కానీ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? పోలీసులు ఏం చెప్తున్నారు శివ? ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి గండికోటలో బాలిక దారుణ హత్య గురై వారం గడిచింది. గత సోమవారం ఇదే రోజు బాలిక దారుణ హత్య గురైన తర్వాత మాత్రం ఆ విచారణ కొనసాగుతుంది. అయితే పోలీసు విచారణలో మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మొదట ఎవరైతే ఉన్నారో బాలిక ప్రియుడు, ఆ ప్రియుడిని మొదట అనుమానించారు, అదుపులో తీసుకున్నారు, విచారించారు. ఆ విచారణలో మాత్రం అతని ప్రమేయం లేదంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పారు. 3వ రోజే డిఐజీ కోయ ప్రవీణ్ ఈ అంశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. లోకేష్ ప్రమేయం లేదు. అయితే లోకేష్ ప్రమేయం లేదన్న తర్వాత మాత్రం విచారణ పలు మలుపులు తిరుగుతుంది. ఈ అంశంలో పోలీసులు చాలా లోతైన విచారణ చేపట్టారు. దీంట్లో ఒక్కరోజు ఒక్కో అంశం మలుపు తిరుగుతుంది. అక్కడ ముఖ్యంగా గండికోట పర్యాటక ప్రాంతంలో బాలిక దారుణ హత్య గురైన తర్వాత మాత్రం అక్కడ ఎవరు చేసిన అంశం అనే కోణంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం విచారణ మొత్తం కూడా తర్వాత కుటుంబ సభ్యుల చుట్టే తిరుగుతోంది. ఈ కుటుంబ సభ్యుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపడుతున్న సమయంలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే బాలిక ఉన్నారో, బాలిక అన్నలు ఎవరైతే ఉన్నారో సురేంద్ర, బ్రహ్మయ్య, కొండయ్య, వీరి చుట్టే విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే హత్య జరిగిన రోజు మాత్రం మొదటగా వెళ్ళిన వ్యక్తి సురేంద్ర. ఆ అబ్బాయిని ఫాలో అవుతూ అక్కడ వెళ్ళారంటూ కూడా ఆయన మొదట చెప్పారు. తర్వాత గండికోటకు అతను వెళ్ళినట్టు పోలీసులు ధృవీకరించారు. సురేంద్ర వెళ్ళాడు, అక్కడ 20 నిమిషాలు ఉండి వచ్చాడు. ఆ తర్వాత మాత్రం బాలిక ఆ రోజు సోమవారం 12 గంటల ప్రాంతం 12 నుంచి 1 గంట మధ్యలో హత్య జరిగినట్టు పోలీసులు ధృవీకరించారు, అంటే ఈ ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం. అయితే మాత్రం ఇక్కడ కొన్ని అంశాలు మాత్రం పోలీసులకు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఇటు కుటుంబ సభ్యుల ప్రమేయంతో లోతైన విచారణ జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ప్రాథమికంగా ఏదైనా ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నప్పటికీ కూడా ప్రాథమికంగా ఆధారం ఉన్నప్పటికీ కూడా సాంకేతికంగా మాత్రం పోలీసులకు లభించకపోవడంపై మాత్రం ఇక్కడ ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో నిన్న కూడా పోలీసులు ఎవరైతే బాలిక సొంత అన్ననో బ్రహ్మని కూడా విచారించారు. నిన్న సాయంత్రం అదుపులో అని విచారించినట్టు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత మాత్రం అక్కడ ప్రాథమికంగా కొన్ని వచ్చాయి. అక్కడ ఎవరైతే ఉన్నారో కొండయ్య అన్న బాలిక కజిన్ బ్రదర్ ఉన్నారో, కజిన్ బ్రదర్ మాత్రం బాలిక గండికోటకు వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ ఆ రోజంతా కొండయ్య గడిపెట్టడం కూడా ఈ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు 14వ తారీఖు బాలిక అక్కడ చనిపోయింది. అయితే ఆ తర్వాత ఆ రోజు మరుసటి ఉదయం వరకు బాలిక మృతదేహం లభించలేదు. అయితే ఆ రోజు మొత్తం కూడా ఈ బాలిక కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కొండయ్య ఎక్కడ ఉన్నట్టు ప్రాథమిక. ఎందుకంటే ఇక్కడ పోలీసులు గత 5 రోజులుగా కూడా అక్కడ సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఒక డంప్స్ సేకరించి వాటన్నిటి కూడా నిశ్చితంగా ప్రతి కాల్ వాటిని సేకరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అక్కడ 14వ తారీఖు వాళ్ళు అక్కడే ఉన్నట్టు కూడా గుర్తించారు. అంటే ఇక్కడ వాళ్ళకు స్థానికంగా కొంత బంధువులు ఉండడం. సో ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళు బాలిక సర్చింగ్ కోసం ఉన్నారా, లేదంటే బాలికను ఏదైనా అగత్యం చేసిన తర్వాత అక్కడే గడిపారా, అంటే అక్కడి నుంచి ఎక్కడ ఎలా వెళ్ళారు. సో ఈ కోణంలో విచారణ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే సీసీ కెమెరాల్లో కూడా అక్కడికి వచ్చిన ప్రతి వెహికల్ సంబంధించి కూడా సమాచారాన్ని సేకరించారు. అక్కడ ఆ రోజు దాదాపు 250 వెహికల్స్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. సో ఈ 250 వెహికల్స్ లో ఈ హంతకులు ఎవరైనా ఉన్నారా, సో వీళ్ళు ఎవరు అనే కోణంలో విచారణ చేపడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ పోలీసులకు మాత్రం ఇది కాస్త సవాల్గా మారిందని చెప్పవచ్చు.
బహుశా ఈ రోజు అయితే మాత్రం మరోసారి జిల్లా ఎస్పీ మొత్తం ఆ ప్రాంతాన్ని అంతటి కూడా మళ్ళీ వివిధ బృందాలతో మొత్తం తనిఖీ చేపడుతున్నారు. అంటే టెక్నికల్ ఎవిడెన్స్ కోసం చేపడుతున్నారు. అంటే మాత్రం ఈ రోజు లేదా రేపటికి కొలుక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్ శివ, అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూ మా కూతుర్ని మేము చంపుకునేంత దౌర్భాగ్య స్థితిలో మేము లేను అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు ఇంకా వాళ్ళపైనే ఎక్కువగా అనుమానం వస్తుంది, ఆరోపిస్తున్నారు. వాళ్ళపైనే చాలా మంది కూడా వాళ్ళే చంపి ఉంటారని కూడా అంటున్నారు. సో మరొకసారి వాళ్ళ నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా ఆ బాలిక తల్లిదండ్రుల నుంచి? ఎగ్జాక్ట్లీ ఇదే అంశంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం కొన్ని విషయాలు పోలీసులు సేకరించడం తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో బాలిక శుక్రవారం రోజు తన తల్లి సెల్ మొబైల్ నుంచి కూడా ప్రియుడికి ఇన్స్టాగ్రామ్ ద్వారా చాటింగ్ చేసి తెలుస్తుంది. మనం సోమవారం గండికోటకు వెళ్దాం, ఆ రోజు మా అమ్మ ఇంట్లో ఉండరంటూ కూడా లవర్ కి చాటింగ్ చేయడంతో సో ఈ అంశాన్ని మొత్తం కూడా కుటుంబ సభ్యులు ముందే పసిగట్టి తెలుస్తుంది. సో ఖచ్చితంగా వీళ్ళు ఏమైనా అంతమందించాలనే ప్రణాళిక చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ అయితే లవర్ చేయాలి, లేదంటే ఈ కుటుంబ సభ్యులకు ప్రాథమిక సమాచారం ఉంది కాబట్టి వీళ్ళే చేయాలి, లేదంటే ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారా, లేదా కుటుంబ సభ్యులు ఇంకెవరికైనా వీళ్ళకు శుక్రవారం నుంచి సోమవారం వరకు కాస్త సమయం ఉంది. ఒకవేళ ఈ సుపారి హత్యలంటే కిరాయి హంతకులతో ఏమైనా చేయించారా? సో ఈ కోణంలో విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రధానంగా కూడా విచారణ మొత్తం కూడా కుటుంబ సభ్యులు చుట్టే తిరుగుతోంది. అక్కడ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు కొంత ప్రాథమిక ఆధారాలు పోలీసులు లభించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఆ రోజు సోమవారం అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. కొండయ్య అన్న ఎవరైతే ఉన్నారో ఆయన మొదట గుర్తించింది కూడా గండికోటలో మంగళవారం ఉదయం గుర్తించింది కొండయ్య. అంటే యాక్చువల్గా అక్కడ పోలీసులు వివిధ ప్రాంతాల్లో వెళ్తున్నారు, కానీ కొండయ్య మాత్రం డైరెక్ట్ గా గుడి ప్రాంతానికి వెళ్ళి గుడి పై భాగానికి ఎక్కి అక్కడ ప్రాథమిక అంటే కొండయ్యకి మాత్రమే ఆ భార్యకు మృతదేహం ఎలా లభించింది. సో ఈ కోణంలో పోలీసులు కొంచెం ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అంటే ఇప్పటికి కాల్ డేటా కొంత వాళ్ళకి సింక్ అయినట్టు తెలుస్తుంది, వీళ్ళు ఆ రోజు అక్కడ ఉన్నట్టు. ఆ తర్వాత వీళ్ళు గుర్తించడం. సో ఈ రెండింటి నేపథ్యంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యులపై మాత్రం కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో పోలీసులు ఈ కాల్ డేటాతో పాటు ఈ సాంకేతిక ఆధారాలు వీటన్నిటి కూడా సేకరిస్తున్నారు. సో ఇవన్నీ ఇప్పటికే వాళ్ళని విచారించారు కూడా. ఎవరైతే బ్రహ్మయ్యను విచారించారు, కొండని విచారించారు, సురేంద్రను విచారించారు. సో అక్కడున్న ఆధారాలకు వీళ్ళు చెప్పే సమాధానాలకు ఖచ్చితంగా వాళ్ళు క్రాస్ చెక్ చేసే పనిలో ఉన్నారు. సో ఇవన్నీ సింక్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళను గుర్తించే అవకాశం ఉంటుంది నిందితులను. గండికోటలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్యకు గురైన సంగతి మనకు తెలిసిందే. సో దీంతో ప్రజెంట్ అక్కడ దానికి సంబంధించి ఎవరు హత్య చేశారు అని దానికి సంబంధించి కూడా ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ అనుమానితులను ఇప్పటికే ప్రశ్నించారు. అదేవిధంగా అక్కడ గండికోట దగ్గర ఎవరైతే పర్యాటకులు వచ్చారో వాళ్ళని కూడా అక్కడ ప్రశ్నించారు పోలీసులు. అయితే ఇక్కడ హత్య జరిగిన చోట మాత్రం ఎలాంటి క్లూస్ అనేవి దొరికినాయి, ఆ క్లూస్కి సంబంధించి నిందితులు ఎవరు అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ప్రజెంట్ అయితే తాజాగా బాలిక సొంత అన్న బ్రహ్మయ్యను కూడా పోలీసులు జమ్మలమడుగు పోలీసులు విచారించారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఆయనను విచారించారు. అయితే హత్య జరిగిన రోజు బాలిక కజిన్ బ్రదర్ కొండయ్య అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గండికోటలోనే ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. బాలిక కోసం వెతికేందుకు కొండయ్య గండికోటకు వెళ్ళాడు. తన చెల్లిని వెతుక్కుంటూ రాత్రంతా కూడా గండికోటలోనే కొండయ్య అక్కడే ఉన్నాడు. అయితే మంగళవారం ఉదయం పోలీసులతో కలిసి కొండయ్య అక్కడ తన చెల్లి కోసం వెతికాడు. అయితే రంగనాథస్వామి ఆలయం వెనుక మృతదేహం అయితే లభ్యమైందో అది మొట్టమొదటిసారి కొండయ్యకి లభించినట్టు తెలిసింది. సో ప్రజెంట్ ఆ తర్వాత అక్కడి నుంచే కొండయ్య పైన డౌట్ వచ్చినట్లు కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత కొండయ్యకు ఆ మృతదేహం దొరికిన తర్వాత కొండయ్య పోలీసులకు చెప్పడం జరిగింది. సో దీంతో ఇక్కడంతా కూడా ఒక ట్విస్ట్ నెలకొంది. ఎందుకంటే అక్కడ ఈదర్ లవర్ అయినా చంపి ఉండాలి, లేదా కుటుంబ సభ్యులైనా చంపి ఉండాలి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఈ కేసులో ఎన్నో చిక్కుముడులు వస్తున్నాయి. అయితే ఆ అమ్మాయిని చంపింది ఎవరు మీకేమనిపిస్తుంది? సొంత తెలిసిన వాళ్ళు బంధువులే చంపారా, లేక అక్కడ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు అమ్మాయి అక్కడ ఉందని చూసి ఎవరైనా దుండగులు అమ్మాయిని చంపారా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా మేము పోల్ కూడా పెట్టాం, అమ్మాయిని చంపింది ఎవరు అని. పోల్ పెట్టినప్పుడు ఏకంగా 78% మంది బంధువులే చంపి ఉంటారంటూ కూడా పోల్ చేశారు. సో మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే వారం గడుస్తున్నా కూడా ఎలాంటి చిక్కుముడి అనేది వీడట్లేదు. ఇప్పటికే పోలీసులు 60కి పైగా వ్యక్తులను అనుమానితులను అక్కడ విచారించారు.
కానీ ఎలాంటి దానికి సంబంధించి ఎవరు చంపి ఉంటారని సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ముందుగా లోకేష్ చంపి ఉంటారు అని కూడా అనుకున్నారు. కానీ పోలీసులు విచారించిన తర్వాత లోకేష్కు దీంతో ఎలాంటి సంబంధం లేదు, అండ్ ఆల్సో అక్కడ రేప్ కూడా జరగలేదంటూ కూడా పోలీసులు దాన్ని రూల్ అవుట్ చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను కూడా విచారించారు. అన్న బ్రహ్మయ్య అదేవిధంగా కొండయ్యను కూడా విచారించారు. అయితే వీళ్ళిద్దరూ అమ్మాయి ఇంకా అబ్బాయి వీళ్ళిద్దరూ కలుసుకోవాలని ఇన్స్టాగ్రామ్ త్రూ చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ త్రూ చాటింగ్ చేసుకున్నట్టు తెలిసింది. కానీ ఎగ్జాక్ట్గా అక్కడ జరిగింది ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. సో కామెంట్ చేయండి, ఎందుకంటే అక్కడ